శతకోటి రూల్స్ కు అనంతకోటి లూప్ హోల్స్. పెద్ద నోట్ల రద్దు పగడ్బందీగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రోజుకో కొత్త కండిషన్ పెడుతుంటే దాంతో సామాన్యుల కష్టాలు మరింత పెరుగుతున్నాయి. అయితే ఇవన్నీ సామాన్యులకే. దళారులు మాఫియా మాత్రం కొత్త కొత్త మార్గాలు వెతుకుతోంది. అందులో ఒకటే చిన్నపిల్లలతో నోట్ల మార్పిడి వ్యవహారం. ఇది ఎక్కడో మారుమూల పల్లెలో కాదు, ఏదో బ్యాంక్ దగ్గర క్యూ కూడా కాదు, ఏకంగా హైదరాబాద్లోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం. ఓ చేతిలో ఆధార్ కార్డు, మరో చేతిలో నోట్ల కట్టలతో కనిపిస్తున్న ఈ చిన్నపిల్లలు కూడా పాత నోట్లు మార్చుకోవడానికి వచ్చారంటే నమ్మాల్సింది. పాత నోట్లను మార్చుకోవడానికి ఇలా చిన్నపిల్లలను వాడుకుంటోందో ముఠా. బస్తీల్లో గుర్తింపు కార్డులు ఉన్న పిల్లలను ఎంపిక చేసుకుని వారికి పాత నోట్లు ఇచ్చి ఇలా క్యూలో నిలబెడుతున్నారు. వారు బయటకు వచ్చిన తర్వాత కొత్త నోట్లు తీసుకుంటున్నారు. క్యూలో నిలబడినందుకు పిల్లలకు కమిషన్ ఇస్తోంది ముఠా. అయితే ఈ దందా జోరందుకోవడంతో పిల్లల్ని సప్లై చేసే ముఠాలు కూడా పుట్టుకొచ్చాయి. పాత నోట్లు మార్చిన తర్వాత వచ్చిన కమిషన్లో పిల్లలకు కొంత, వారిని సప్లై చేసిన వారికి కొంత పంచుకుంటున్నారు. ఈ రకంగా కొందరు దళారులు వ్యాపారం 3 గులాబీ నోట్లు 6 పచ్చ నోట్లుగా సాగుతోంది.